దండాలయ్యా. అబ్బా నేదడిపోతావేంటి? సారీ. ఎక్కడున్నావు? పాలి, ఆంధ్రప్రదేశ్. రాజస్థాన్ నుంచి ఇక్కడ దాకా నీకు ఇంకేం హాస్పిటల్ దొరకలేదే? ఎదవ డ్రైవింగ్ నువ్వును, గోతులేమో బ్రేక్ లేదు. ఫస్ట్ గేర్ తప్ప నువ్వు ఇంకేం వాడవే ఏంటి? ఏంటి ఊరు? ఎవడ పడితే ఆడు కాళ్ళ మీద పడిపోతున్నారు, లేచి నుంచోటాలు, దన్నాలు. ఏంటి గోల? నవ్వుతావేంటి? ఏంటి ఊళ్ళో అంతా దేవుడు అనుకుంటున్నారు. నేను ఏంటి దేవుడు? నేను టాక్సీ డ్రైవర్ అని చెప్పొచ్చు కదా. చెప్పాను. కృష్ణుడు కూడా అర్జున డ్రైవర్ అని చెప్పారు. ఎవడో స్టాండింగ్ ప్రోగ్రామ్ మొదలు పెట్టేశారా? బాగుంది. ఏడినా ఏంటి బాయ్, ఊళ్ళో అందరికి నేను దేవుడు అని చెప్తున్నావుట? కొత్త దేవుడు కాదు స్వామి, 534 మందిని కాపాడడానికి వచ్చిన దేవుడివి. 534 మందిని కాపాడుతానా? 35 అయితే మన ప్రాబ్లమా? అసలు ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా భయ్య నీకు? అమ్మ చెప్పింది స్వామి, చెప్పినట్టే నువ్వు నిప్పుతో వచ్చావు, నీరుతో వచ్చావు. యాక్చువల్ గా నేను దెబ్బతో వచ్చాను, తగ్గంగానే కట్టుతో వెళ్ళిపోతాను. స్వామి నా బిడ్డ స్వామి. చీచు బాగుందండి. చీచు పిచ్చి పీక్స్ కిలిపోయింది భయ మీ అందరికి. దేవుడు అంటే దేవుడు, నేను దేవుడిని కాదు, అర్థమైందా? నువ్వు దేవుడు స్వామి. అరుస్తున్నావేంటి భయ? అంటే ఒప్పుకోపోతే కొట్టేస్తావా? నీకు కూడా అర్థం కావట్లేదు. దేవుడు అంటే ఏదంటే అది అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పూలు రాలాలంటాను, రాతాయా? అంటే గాలి గట్టిగా, గాలి ఇందాకటి నుంచే ఉంది స్వామి, పూలు ఇప్పుడే రాలే. ఎదవ లాజిక్ ఒకటే. షిర్డీ సాయిలాగా కాళ్ళ కింద నీళ్లు వచ్చేయాలంటాను, వచ్చేస్తాయా? అక్కడ ఆ పిల్ల పడిపోయింది. పల్లం అట్టుంది స్వామి. బాగా ఇరిటేట్ చేసేస్తున్నాడు అన్న. వీడికి ఒక్క ఫైనల్ టెస్ట్ పెట్టాలి. నేనే దేవుణ్ణి అయితే ఆ గోడ పడిపోవాలి. ఏంటాడు? నేను గోడ పడాలన్నాను కానీ పడగొట్టమనలేదు. గాలి వల్ల పూలు రాలే, పిల్ల వల్ల నీళ్లు వచ్చాయి, వాడి వల్ల గోడ పడింది. నువ్వు అనుకుంటే అవుద్ది సామే. నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం. కాటుక నల్లని రాత్రి వేళ గురువుల ఆజ్ఞత గురుతుని రెంగితి. ఉత్తర దిక్కున ఊరిని విడిచితి. పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి. కోటలు దాటితి. అడుగులు దాటితి. మడుగులు దాటితి. అన్నీ దాటితి. బొటన వేలితో నెత్తురు పొంగగా పులుపుగా నుదుట విభూతి ధరించితి. అభిషేకించిన ఆకాశానికి జ్యోతలు చెప్పుచు చెలగుచు మడి వస్త్రంబులు కట్టితి. మండలమ్ముగా మాగిన పిమ్మట భైరవుడయ్యి శత్రువుని చంపగా చూచితి నెవ్వరు చూడని లింగం. నిరుపద్రవమగు నిశ్చల లింగం. ఆది తేజమగు ఐక్యలింగం. పురాణ ప్రథమగు పవిత్రలింగం శివ. డాక్టర్, ఈ అమ్మాయిని చూడండి. ఏంటి నిన్నదాకా బంతిలా కాడిందయ్యా, ఉన్నట్టుండి పడిపోయింది. చూడయ్యా. దీని పొద్దున ఏం పెట్టారు? గంజయ్య. రాత్రి గంజానయ్యా. అస్తమానం గంజి పెడితే నీరసం రాదా? పళ్ళు కూరగాయలు మాంసం పెట్టాలి. వీళ్ళకి అద్దొరకడమే కష్టం. అలాంటప్పుడు పిల్లల్ని కనకూడదు. చక్రి ఇట్రా, ఒకసారి ఫీవర్ చెక్ చేయండి, బీపీ కూడా చెక్ చేయండి. స్టెత్ దేంతో చెక్ చేస్తారు? బ్లడ్ శాంపిల్ తీసి హైదరాబాద్ ల్యాబ్ పంపించండి. ఓకే సార్. వాళ్ళు ఏం చేసినా అది బతకదు. 40 మంది ఇలాగే పోయారు. ఉన్నట్టుండి పడిపోతారు. ఒళ్ళంతా దద్దులు, జ్వరం, కళ్ళు ఎర్రగా అయిపోతాయి. ఆ తర్వాత చుట్టాలందరూ ఏడుస్తారు. శవాన్ని ఉత్తరంలో శ్మశానంలో పాతేస్తారు.
ఆ బ్లడ్ శాంపిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? పాలీలోని మెడికల్ క్యాంప్ నుంచి సార్. ప్లీజ్ కమ్ టు జీకే ఆఫీస్. క్యాంప్ తీయించమని దీంతో మాట్లాడినాం డాడ్. డీన్ అసిస్టెంట్ ఓకే, బట్ డీన్ ఇస్ టాకింగ్ డామ్ రూల్స్ డాడ్. ఓకే, గోవర్ధన్కి ఫోన్ చేయండి. ఒక 20 మందిని తీసుకెళ్ళమనండి. అండ్ నో గాన్స్, ఐ వాంట్ ఇట్ టు బి క్లీన్. డిస్ట్రిక్ట్ ఎడిషన్లో కూడా న్యూస్ రాకూడదు. డబ్బులు మన అకౌంట్ నుంచి ఇవ్వద్దు, ఫోన్ కాల్స్ మన సిమ్ నుంచి చేయొద్దు, వెహికల్స్ మన కంపెనీ నుంచి పంపొద్దు. ఫ్యాక్స్, టెలెక్స్ అండ్ ఈమెయిల్ ఎక్కడ ఈ డీటెయిల్స్ వాడద్దు. మీరు ఒకసారి డీన్తో మాట్లాడి పని అవ్వకపోతే అప్పుడు గోవర్ధన్ని పంపిద్దాం డాడ్. పొద్దున్న న్యూస్ చూడలేదా? నేను సాయంత్రం డీన్ కార్డియాక్ అరెస్ట్ అయిపోయాడు. హీస్ నో మోర్. ఇవాటి నుంచి అసిస్టెంట్ డీన్ సైన్ చేస్తే చాలు. జస్ట్ గెట్ గోయింగ్. ఏంటది? ఏంటి మెడికల్ క్యాంపు తీసేయాలా? వీళ్ళు గొడవ చేస్తారు, వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. ఎంతసేపు పడుతుంది? టెంట్ వేయాలంటే గంట సేపు పడుతుంది. పీకాలంటే ఎంత? 10 నిమిషాలు చాలు. సార్, రేపు 8 మందికి వీప్ క్యాటరింగ్ చేద్దాం అనుకుంటున్నాం. ప్రస్తుతానికి ఎక్విప్మెంట్ ప్యాక్ చేయండి, లగేజ్ కార్ లో పెట్టండి. అదేంటి సార్? ఇట్స్ డీన్ ఆర్డర్. మీరేం కంగారు పడకండి డాక్టర్. నిజమే, మీరేం కంగారు పడకండి. ఈ పిల్ల చచ్చిపోయింది. ఏంటి అలా చూస్తారు? ఈ బురదలో వీళ్ళు ఇన్నాళ్ళు బతకడమే బోనస్. పేడ పురుగులు ఉంటే చూశారు, పుట్టిన పావు గంటలో చచ్చిపోతాయి. అలాంటిది ఇది 10 ఏళ్ళు బతికింది. అదే ఎక్కువ. పోయిన నెలలో ఎంతమంది చచ్చిపోయారా? 25 మంది చచ్చిపోయారు. 26ది. ఇంకెందుకు సెలైన్ తోలా. మొక్కలు రాలిపోతున్నాయి, బిడ్డలు చచ్చిపోతున్నారు. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోతున్నాయి. వద్దు వీరా, ఏడ్చుకో. అయ్యా వీరాని ఏడవద్దని చెప్పయ్యా, చెప్పు. ఇక్కడ సెటిల్ అయిపోతారా? తొందర కానివ్వండి. సత్తనం ఒక్క అంగుళం బ్యాండేజ్, 1 గ్రామ్ కాటను, 1 చుక్క స్పిరిట్ వీడి మీద వాడినా చంపేస్తాను కొడకలరా. బురదలో పురుగులు రైళ్ళు, సలైన్ దోల, లగేజ్ ప్యాక్ చేసి కార్లో పెట్టుకుని వెళ్ళిపోతావరా? ఎక్కడికి వెళ్తారు? వెళ్ళు వెళ్ళు. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు? ఎవరా నువ్వు? సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు. ఫ్రీడమ్ ఫైట్. అడ్డం బాణాలు ఉంటాయి. మా తాతకు బాగా ఇష్టం నా పేరు పెట్టేది.
నచ్చలేదా? ఏంట్రా ప్రతి యదవకి నా పేరుతోనే ప్రాబ్లమా? ప్రాణం నీరవ్వాలా, వాన వేడెక్కాలా? ఆడు స్వామి ఆడు. ఆగిపోయావా? అరు ఏందంటున్నావురా? ఆ గొంతేంట్రా నీ? ఇందాకడి నుంచి నువ్వు అరిచిన అరుపుకి ఎవరిని కొడుతున్నాను, ఎందుకు కొడుతున్నాను కూడా తెలియట్లేదు. ఒక్క సెకండ్ లేట్ అంటే కసక్కమని తెగిపోతాడు మేడం. మా అసిస్టీర్ అంటే ఇదేనమాట. మీరందరు కలిసి బాగా ఎంకరేజ్ చేసి నేను వీళ్ళని చంపేసి చంచులు కూడా జైలుకి వెళ్ళిపోతే సేనాదారాలు వచ్చి ప్రసాదాలు పెడతారా? కుర్రాడు ఈడికి తెలీదు, పెద్ద అడవి నువ్వు అన్నా చెప్పి దొప్పించుకోవద్దు. వాడు ఎవరు నాకు తెలీదు. చూసుకోలేదు భయ్యా. భయ్యా నువ్వు అన్నట్టు నేను దేవుణ్ణి అయితే వీడిని చంపు వాడిని చంపు అనకూడదు. ఇది ఉందా? ఇది చచ్చింది. దీన్ని బతికించమని అడగాలి. ఓం నమః శివాయ. Shiva Jai Jai Jai, heal the world is all we pray. Save our lives and take our pain away. Jai Jai Jai, swing along and sing the Shiva Shambho all the way.